అంచనా వేయాలని ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులంతా కూడా జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడ ఎక్కడైతే విపరీతంగా నష్టం జరిగిందో అక్కడికి కూడా ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ అంతా కూడా చేపట్టబోతా ఉన్నాం. ఈరోజు రైతు నిజంగా కూడా రైతుకున్నటువంటి బాధలు, ఒక పక్క ప్రభుత్వం పెట్టే బాధ, మరొక పక్క ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధ. సరే, ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏమైనా పరిష్కారం చేస్తుంది అంటే అది అవకాశం కేవలం ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారానే సాధ్యమవుతుండే. గత ప్రభుత్వం ఫసల్ బీమాలో అమలు కాని కారణంగా, ఫసల్ బీమాలో చేరని కారణంగా 10 ఏళ్లు తెలంగాణ రైతులని మోసం చేసింది టీఆర్ఎస్. ఈ 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ ఎంచుకున్నటువంటి పంతానే ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు తెలంగాణ రైతుల్ని మోసం చేసింది. కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నది. రైతులను ఆదుకోవడానికి అన్ని జిల్లాలలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతాం. రైతుల తరపున మేము పోరాటం చేస్తాం, రైతులకు అండగా ఉంటాం. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించైనా సరే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ప్రభుత్వాలు చేరే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న జరిగిన నష్టాన్నంతా కూడా పూర్తిగా వాళ్ళకు అంచనాకు రావాలి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా అధికారులు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు అంచనాలు వేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ అంచనాలన్నీ ఎవరికి ఎంత వచ్చింది, నాకెందుకు తక్కువ వచ్చింది, నేను ఇదే మంత్రివర్గంలో ఉన్నా కదా, నాకు లేదా, వాళ్ళే తీసుకుంటారా, వాళ్ళే ఒకళ్ళిద్దరు పంచుకుంటారా, కానీ ఫలానా జిల్లాలో నష్టం జరిగింది ఎట్లా సాయం చేద్దాం, ఈ జిల్లాని ఎట్లా ఆదుకున్నామని మంత్రులు ఎక్కడ కూడా దృష్టి పెడతలేరు. అందుకే మేము ప్రత్యక్షంగా రైతులను అందరినీ కూడా సమీకరిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అకాల వర్షాలు, రైతుల ఇబ్బందులు దృష్టి పెట్టి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని పంపాల, జరిగిన నష్టాన్ని అంచనా వేయమనాల. ఈ రాష్ట్రంలో అతి వర్షాలు పడి